హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. చల్లని సాయంకాలం వేడి వేడి చికెన్ పకోడీ తింటే ఎలా ఉంటుంది? అదిరిపోద్ది కదా. అందుకే ప్రస్తుతం నేను గుంటూరు జిల్లా మంగళగిరి వచ్చాను. చికెన్ పకోడీ తినడానికి అంత దూరం వెళ్ళాలా అనుకోకండి. ఇక్కడ బాబాయ్ చికెన్ పకోడీ ఉంటుందట, అదిరిపోద్దట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఆ బాబాయ్ చికెన్ పకోడీ టేస్ట్ చేసేసి దాని విశేషాలు తెలిసేసుకుందాం. ప్రస్తుతం నేను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నాను. మంగళగిరిలో కేవీఆర్ చికెన్ పకోడీ సెంటర్లో ఉన్నాను. జనరల్గా దీని పేరు కేవీఆర్ చికెన్ పకోడీ సెంటర్ అయినప్పటికీ అందరూ మంగళగిరిలో బాబాయ్ చికెన్ పకోడీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ చికెన్ పకోడీ చాలా మంచి టేస్ట్ ఉంటుందని నాకైతే చాలామంది సజెస్ట్ చేశారు. ఇక్కడ మంగళగిరిలో వాళ్ళు కావచ్చు, లేదంటే బయట ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తిన్న వాళ్ళు కావచ్చు, ఒకసారి ఇక్కడ చికెన్ పకోడీ టేస్ట్ చేయమని నన్ను చాలామంది సజెస్ట్ చేశారనమాట ఈ చికెన్ పకోడీ సెంటర్ని. అసలు ఈ చికెన్ పకోడీ స్పెషాలిటీస్ ఏంటి, బాబాయ్ కథ ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు. బాబాయ్ గారు నమస్కారం అండి. నమస్తే. ఏం పేరు బాబాయ్ మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. అంటే మీ పేరే చికెన్ పకోడీకి పెట్టినట్టున్నారు. బట్ అందరూ కూడా బాబాయ్ చికెన్ పకోడీ అని చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడ మీ మంగళగిరిలో. ఏం సార్ మీ చికెన్ పకోడీ స్పెషాలిటీస్ ఏంటి అసలు? నేను ఫస్ట్లో స్టార్టింగ్ షాప్ పెట్టినప్పుడు బండి మీద పునుగు బజ్జీలు వేసుకున్నా. పునుగు బజ్జీలు ఎంతకాలం అయిందండి మీరు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్? అంటే ఎన్నేళ్ళ క్రితం? 20 years బ్యాక్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు మీరు. పునుగు బజ్జీ వేసుకుంటా వస్తే ఒకడు ఐడియా ఇచ్చారు, చికెన్ పకోడీ కూడా పెట్టచ్చు కదా సార్ అని. నాకు తెలియదు అన్న. ఏముందండి, ఇది కొంచెం అది కొంచెం వేసి కలిపేసి దానికి అన్నాను. ఒక అరకిలో కాంచి స్టార్ట్ చేశా. ఇవాళ మనకి అరకిలో కానించి 60 కిలోల వరకు మనం అమ్మగలుగుతున్నాం. మొత్తం పునుగు బజ్జీ పూర్తిగా ఎత్తేసాను. పకోడీ ఫేమస్ అయింది మంగళగిరికి మందే టాపు. అందరూ కూడా మీ దగ్గర ఒకసారి తింటే సంవత్సరానికి కూడా మళ్ళీ వచ్చి తినాలనిపిస్తుందండి. మీ దగ్గర అంత ఫేమస్ పకోడీ టేస్ట్ వస్తుంది. ఏం కలుపుతారో ఏం చేస్తారో మీరు చేతి వాటర్ ఏందో అంటుంటారు. అదేం లేదండి, మామూలుగా ఉప్పు కారం మసాలాలు వేస్తుంటాను మామూలుగా. కాకపోతే ఆయిల్ అది మంచిది వాడతాను. ఆయిల్ కానీ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. జనం మాత్రం ఒక్కసారి తింటే మళ్ళీ సంవత్సరం కూడా మర్చిపోలేరు, ఎత్తుకుంటూ వస్తుంటారు. 20 years బ్యాక్, ఇప్పుడు 20 years అవుతుంది నేను చికెన్ పకోడీ పెట్టి. మీ జర్నీ తలుచుకుంటే మీకు ఎట్లా ఉంటుంది అసలు? జర్నీ తలుచుకుంటే అంటే భగవంతుడు దయ మనకి చూపించాడు. లేకపోతే ఎంతమంది మా ముందు ఎంతమంది 10 మంది 15 మంది దాకా పెట్టారు, ఎవరు నిలబడలా. నా షాపు ముందు కానీ నా షాపు పక్కన కానీ ఈ లైన్లోనే పెట్టారు. మన బేరం వచ్చిద్దామని ఎవరు నిలబడలా, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మీ చికెన్ పకోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది. అంటే మీరు ఎక్కడ నేర్చుకోలేదు, మీరే స్వయంగా ట్రై చేశారు? స్వయంగా అది కొంచెం ఇది కొంచెం ఎక్కువైతే తక్కువ వేయటం అట్లా నేనే టెస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇనిషియల్గా ఏమైనా కష్టాలు పడ్డారు అప్పట్లో 20 ఏళ్ల క్రితం? ఇంటే అప్పుడులో చికెన్ మిగిలిపోయేది. అరకిలో 5 కిలోలు వేసినా సరే మిగిలిపోయేది. దాన్ని మళ్ళీ రెడీ చేసుకోవాలంటే పొట్టాలు కట్టుకొని తరావటి పంచుకుంటూ వచ్చేవాడిని. అప్పటి నుంచి ఇప్పటికీ అలా కష్టాన్ని నమ్ముకుని మీరు ఈ స్థాయికి ఎదిగినట్టున్నారు. ఇప్పుడు కూడా విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, తెనాలి నుంచి కూడా కార్లో వస్తుంటారు. మీ పకోడీ కోసం వచ్చాం సార్ అంటుంటారు. థ్యాంక్ యూ సార్ అని చెప్తాను. ఉంటే తీసుకెళ్తారు పాపం, లేకపోతే ఉసూరు అంటే వెళ్తుంటారు. ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ నుంచి కూడా సెలవులకు వచ్చినా పండగలకు వచ్చినా కూడా మీ మంగళగిరి చికెన్ పకోడీ ఫేమస్ అంటే మీదే కదా సార్ అంటుంటారు వచ్చి. ఆ సంతోషం మీ మొహంలో కనిపిస్తుంది అసలు. అంటే ఫస్ట్ ఏమీ లేని దగ్గర నుంచి, అంటే మనకు తెలియని చికెన్ పకోడీని మీరు నేర్చుకుని మీరు వేసి 100 గ్రాములు ఆర్డర్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఇచ్చి ఈరోజు మీ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో, అంటే ఓన్లీ మంగళగిరి వాళ్ళనే కాదు, మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ రప్పించుకోగలుగుతున్నారు. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి నవలూరు కానీ, పెరుమాక్ కానీ, నంబూరు కానీ వీళ్ళంతా వస్తుంటారు. కార్లు వేసుకొని కానీ బండ్ల మీద కానీ వస్తూ ఉంటారు. 6కి స్టార్ట్ అవుతుంది. 6 కాడి నుంచి 9 కల్లా క్లోజ్ అయిపోయింది. ఓకే అండి. 90% క్లోజ్ అవుతుంది. అంటే మీరు ఒక్కరేనండి? ఇప్పుడు మీకు ఎవరైనా హెల్పర్స్ ఇంటి దగ్గర కానీ? ఇంటి దగ్గర ఎవరైనా చేయరు, మొత్తం మీరే కలుపుకుంటారు? నేనే కలుపుతాను. ఇక్కడ మాత్రం మా ఫ్రెండ్ అయినా పార్సిల్ కడతాడు, నేను కాట వేసి అందిస్తూ ఉంటారు.
ఆయన మాత్రం ఇప్పుడు ఇంకా చూపించాను, ఆయన మాత్రం కళాయి మాస్టర్ ఒకరు ఉన్నారు. కానీ స్టార్టింగ్ లో మాత్రం మీరే ఒక్కనే మొత్తం కళాయి వేసుకోవటం కానీ, పొట్టాలు కడతాం కానీ, డబ్బులు తీసుకోవటం కానీ మొత్తం ఒక్కనే లాక్కొచ్చా. 5 నుంచి స్టార్టింగ్ అండి, 4-5 స్టార్టింగ్ అండి. బాబాయ్ చికెన్ పకోడీ ఏందంటారు. షాప్ తీయిపోయినా సరే మా షాప్ వరకు వచ్చి ఏమండి తీస్తారా షాపు అంటే ఇంకా 1.5-2 గంటలు పట్టుద్దండి టైం. 6కి 6:30కి మొదలైద్ది అని అంటాం. ఇంకా తేపకు బళ్ళు వచ్చి వెళ్తూ ఉంటాయి, రన్నింగ్ అవుతూ ఉంటుంది. 8:30-9 లోపు అయిపోయింది. ఇక్కడ చికెన్ పకోడీ డైలీ తింటాను అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉంటుంది. చికెన్ పకోడీ చాలా బాగుంటుంది. మంగళగిరి కేవీఆర్ చికెన్ పకోడీ అలియాస్ బాబాయ్ చికెన్ పకోడీ. చికెన్ పకోడీ చూస్తే నాకు కాదు, ఖచ్చితంగా మీకు కూడా నోరు ఊరాల్సిందే, నోట్లో నీళ్లు ఊరాల్సిందే అనమాట. అంత చక్కగా అంటే పైకి లుక్ అయితే మాత్రం చాలా క్రిస్పీగా కనిపిస్తుంది ఈ చికెన్ పకోడీ. ఈ కేవీఆర్ చికెన్ పకోడీ వచ్చి మంగళగిరిలో ఆత్మకూరు రోడ్డు ద్వారకా నగర్లో ఉంటుంది. బాబాయ్ చికెన్ పకోడీ అన్నా సరే ఎవరైనా చెప్తారనమాట. మంగళగిరిలో చాలా ఫేమస్ చికెన్ పకోడీ సెంటర్ ఈ కేవీఆర్ చికెన్ పకోడీ సెంటర్. చాలా టేస్టీగా ఉంటుందట. నాకు కూడా చాలామంది సజెస్ట్ చేశారు. నేను కూడా ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేసి ఇన్నాళ్ళకి రావడం జరిగింది. చక్కగా ఒక విస్తరాకులో దీన్ని సర్వ్ చేస్తారు ఈ చికెన్ పకోడీని. కేవలం సాయంకాలం పూట 2 గంటలు మాత్రమే ఈ చికెన్ పకోడీ అవైలబుల్గా ఉంటుంది. ఉదయం నుంచి కానీ లేదా సాయంత్రం ఏదో 4-3కి వచ్చినా కానీ ఈ చికెన్ పకోడీ అయితే దొరకదు. కేవలం 5:30-6 అక్కడి నుంచి మాత్రమే 9 గంటల వరకు మాత్రమే ఈ చికెన్ పకోడీ అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో అంటే ఈ కేవలం మంగళగిరి నుంచి మాత్రమే కాకుండా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలు అంటే విజయవాడ నుంచి కూడా పనిగట్టుకుని ఈ చికెన్ పకోడీ కోసం వచ్చి చాలామంది ఈ చికెన్ పకోడీని టేస్ట్ చేసి వెళ్తుంటారనమాట. మనం కూడా టేస్ట్ చేద్దాం. పకోడీ అయితే మాత్రం లుక్ మాత్రం చాలా క్రిస్పీ లుక్ అయితే కనిపిస్తుంది. చికెన్ పకోడీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసే ముందు ఒక రకమైన మసాలా కొంచెం అట్లా చల్లుతున్నారు. దానివల్ల కూడా ఒక మంచి సువాసన, మంచి టేస్ట్ కూడా యాడ్ అయింది. పైన ఎంత క్రిస్పీగా కరకరలాడుతుందో, బయట అంటే కొరుకుతుంటే మాత్రం ఆ లోపల ముక్క అంత మెత్తగా బాయిల్ అయింది. నిమ్మకాయతో ఒకటి తింటే ఇట్లాంటి క్రిస్పీ దాంట్లో నిమ్మకాయ పిండిన తర్వాత తింటే ఆ పులుపు, ఆ స్పైసీ, ఆహా, ఎప్పటికీ మర్చిపోలేని మంచి టేస్ట్. మంచి సాఫ్ట్ అండ్ క్రిస్పీ టేస్ట్, చాలా రుచికరంగా ఉంది. ఇరవై ఏళ్ల క్రితం కేవలం పునుకులు బజ్జీలు వేసుకునే వెంకటేశ్వరరావు గారు ఎవరో ఒక మిత్రుడిచ్చిన సలహా మేరకు చికెన్ పకోడీ వేయడం స్టార్ట్ చేశారట. ఆయన చేతివాటం కలిసొచ్చో, లేకపోతే ఆయన అదృష్టం కలిసొచ్చో, లేకపోతే ఈ మంగళగిరి ప్రాంతవాసులు ఈ చికెన్ పకోడీ తినాలని రాసిపెట్టుందో కానీ చాలా మంచి టేస్ట్ రావడంతో ఆ పునుకులు బజ్జీలు మెల్లిగా కనుమరుగై కేవలం చికెన్ పకోడీ అంటే కేవలం ఒక బండి మీద వేసేవారు. ఆ బండి మీద నుంచి ఇప్పుడు ఒక షాప్లో నిర్వహిస్తున్నారు. ఆ షాపు దగ్గర ప్రతిరోజు సాయంత్రం 5:30-6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ చికెన్ పకోడీ సర్వ్ చేస్తున్నారన్నమాట. కాస్ట్ విషయానికి వచ్చేసరికి చికెన్ పకోడీ కాస్ట్ పావు కేజీ 150 రూపాయలు, 100 గ్రాములు అయితే 60 రూపాయలు తీసుకుంటారు. చికెన్ పకోడీ మాత్రం అల్టిమేటు. ఇక్కడ చికెన్ పకోడీతో పాటు లివర్ పకోడీ కూడా ఉంటుంది. దానికి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట, అంత ఫేమస్. ఓవరాల్గా మంగళగిరిలో బాబాయ్ చికెన్ పకోడీ చాలా మంచి టేస్ట్ ఉంది. ఇది మంగళగిరిలో ఉన్నటువంటి కేవీఆర్ చికెన్ పకోడీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.